ఇదిగో నేను ఎవరిని కరుణించుదునో వారిని కరుణించుదును, ఎవరి ఎడల జాలి పడుదునో వారి ఎడల జాలి పడుదును. కాగా ప్రయాసపడు వాని వలనైన గాని పొందగోరు వాని వలనైన కాదు గాని కరుణించు దేవుని వలన సమస్తమగునని రోమా 9:10 ఉంటుంది. కాబట్టి ఆయన పిల్లలమైన మనం ఏం చేయాలో తెలుసా? నమ్మకంగా దేవుణ్ణి వెంబడించాలి, నిజముగా భయభక్తులు కలిగి మనం జీవించాలి, జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి. సర్వశక్తుడైన దేవుని బ్రతిమాలు కొన్నట్లయితే నీ స్థితి ఇప్పుడు కొంచెమే, తొదరు మహావృద్ధునందు. దేవుని స్తోత్రం. ఆయన ఇచ్చే ఆశీర్వాదం నీకు నాకు అర్థం కాదండి. ఆయన నిన్ను నన్ను నడిపించే విధానం మనకు అర్థం కాదు. మనం అనుకుంటాం, ఏంటి ఇంత కష్టపడుతూ ఉన్నాం, ఇంత భక్తి చేస్తూ ఉన్నాం, మన బ్రతుకుల్లో ఇంకా ఏమీ మరి వృద్ధి లేదని ఒక్కొక్కసారి నీకు ఆలోచన వస్తుంది. కంగారు పడద్దు. తగిన సమయంలో నిర్ణయించిన కాలంలో దేవుడు నిన్ను నన్ను హెచ్చించబోతున్నాడు. దేవుని స్తోత్రం.